జిల్లా టీడీపీ కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నందు లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, లుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ తాళప కానునాథ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతికి రావడం, నివాళులర్పించడం చాలా సంతోషం. ఈరోజు ఎన్టీఆర్ అనే 3 పదాలు రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ 3 పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా కూడా తెలుగు జాతిని తీసుకుపోయిన మనిషి. ఈరోజు తెలుగు గంగా అనే ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు. మీ అందరికీ తెలుసు కూడా ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలరు ఈరోజు గవర్నమెంట్. అట్నే 2 కేజీల బియ్యం, ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన చేసిపోయినవన్నీ కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాలా. ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ 9 నెలల్లో ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నాడు. సంక్షేమము, అభివృద్ధి ఈ 2 పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 2 మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటే అభివృద్ధి ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకోటి కూడా చెప్పాలా, మనవడు ఎన్టీ రామారావు గారి మనవడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని, లోకేష్ గారు. అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా. ఇటువంటి పార్టీలో మనం అందరం ఉండామని ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు మనందరం ఉన్నాము. సేవకులుగా పనిచేయడం, ఆయన చెప్పినట్టు ఒక ఇది చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది ఈరోజు కూడా అదే నివాళుల మీద నడవాల. మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజీజ్ గారి ఆధ్వర్యంలో జరగడం, దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు, ఒక మంచి వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ గారు రావడం నిజంగా ఎన్టీ రామారావు గారి మనసు ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగానే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా 83లో ఆయన పార్టీలో లేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మరి 2000లో వచ్చాను. ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం నాకు ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు, 6 ద్వావతి చీర, 2 రూపాయల కిలో బియ్యం, అదే రకం పేదవాళ్ళకి ఇల్లు, అదే చూసి కాపీ రాజశేఖర్ గారి ఎవరైనా ఆయన చూసి కాపీ. ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ ఆయన చూసి చేసింది. ఆయన తరహాలో ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రాష్ట్రం విడిపోయినా 2014లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు. ఆయన ఒక యుగ పురుషుడు. ఎన్టీ రామారావు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఆయన మనవాడు లోకేష్ గారు ఆయనకి 1,000 సభ్యత్వాలు ఆయనకి అంకితం చేశాడు ఈనాడు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఎవరేం చేయలేరు. వాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ గారు ఈ పార్టీని ఏం చేస్తున్నారో చూడమని. లాస్ట్కి ఆయనకి ఏమైంది అందరూ తెలుసు. అదే మాట విర్రవీగాడు
సభలో ఒక గౌరవ సభలాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి ఏమయ్యాడు తెలియదు. వీళ్ళకి తెలియదు ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీని ఏదో చేసినా సర్వనాశనం అయిపోతామని ఇప్పుడు అర్థమైంది. అందుకే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి. ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అదే రకంగా ఆయన వారసుడు బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలకు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చినా మధ్య మధ్య నటించినా ఆయన వారసుడు 60 దాటినా 30 ఏళ్ల వయసులాగా ఈరోజు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ పార్టీని 40 ఏళ్ల పాటు ఎవడే చేయలేడని చెప్పి కూడా మనం చేస్తాం.